హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. నేను సిద్ధంగా సుదర్శన్ మేడం శ్యామ్తో కలిసి మొత్తం మీద ఇక శనార్థి తెలంగాణ పేపర్లో ఉన్నటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఆ జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంది, పరిష్కార మార్గాలు ఏంది, రాజకీయాలు ఏంది అన్నీ కూడా చూద్దాం. వాటితో పాటు ఇక్కడ మూవీ వార్తలు, ఇటు స్పోర్ట్స్ వార్తలు అన్నీ కూడా చూద్దాం. దానికన్నా ముందు ఒకసారి శనార్థి నేటి వాట చూద్దాం. బీసీల గొంతుక చట్టసభల్లో సమస్యలపై గర్జిస్తే ఉళ్ళు పులకరించిపోయింది. అధికార పార్టీలో ఉన్నానని కొంచెమైనా గర్వం లేకుండా ఈడబ్ల్యూఎస్ ఉద్యోగాల కోటాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యోగాలకు జరుగుతున్న అన్యాయాలపై ఆర్టిజన్లు పడుతున్న బాధలపై గలమెత్తిన తీర్మార్ మల్లన్నను చూస్తే సంతోషం కట్టలు తెంచుకుంది. ప్రజా సమస్యలపై మాట్లాడండి అనగారిన జాతుల నాయకులను ఎన్నికల్లో గెలిపించి చట్టసభల్లోకి పంపిస్తే అగ్ర కులాల పెద్దల దగ్గర మౌనవ్రతం చేస్తున్నారు. పదవుల కోసం పైసల కోసం మోకరిల్లినంత కాలం బహుజనుల బతుకుల్లో వెలుగులు నిండడం అసాధ్యమే. నాయకుడంటే జనం గుండెల్లో నుంచి ఉద్భవించాలి, ప్రజా సమస్యలపై గలం ఎత్తాలి. అప్పుడే జన నీరాజనాల మధ్య ఆ నాయకుడు ఆకాశం ఎత్తున నిలుస్తాడు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి లీడర్లు. అనగారిన వర్గాల కోసం గొంతెత్తి చరిత్రలో నిలిచిపోతారో లేక పెద్ద కులాలకు ఊడిగం చేస్తూ చరిత్రహీనులుగా మిగిలిపోతారో జర ఆలోచన చేయండి. అంటే 100% బీసీల కోసం, అంటే ఇక్కడ ఎవరైతే అనవారిన వర్గాలు ఉంటారో, ఎవరైతే బీసీలు ఉంటారో, లేకపోతే ఎవరైతే కోణంలో ప్రజా సమస్యలపైన ఆదరణ, అంటే ప్రభుత్వం యొక్క ఆదరణకు గురిగారో, ఆదరణ కాకుండా నిరాదరణకు గురైతారో వాళ్ళ పక్షాన నిలబడాల్సినటువంటి బాధ్యత రాజకీయ నాయకుని పైన ఉంటుంది. ఎవరైనా బాధితుల పక్షాన్ని నిలబడాలి, బాధితుల పక్షాన కొట్లాడాలి. ఎవరికైతే అన్యాయం జరుగుతుందో అన్యాయం జరిగిన వాళ్ళ పక్షాన్ని నిలబడ్డప్పుడు 100% ప్రజల మద్దతు వస్తుంది. కానీ చాలామంది నాయకులు ఏం చేస్తున్నారంటే జేజేలు కొట్టుకుంటూ, డబ్బాలు కొట్టుకుంటూ, తర్వాత ఆహా ఓహో అనుకుంటా. ఎందుకనంటే వీళ్ళకి ఏమైనా పదవులు పరిశాన్ అయిపోతుందేమో, లేకపోతే మామూలు ఏమైనా అనుకుంటాడేమని చెప్పేసి అవన్నీ చేస్తూ ఉంటారు. కానీ తీన్మన్ మల్లన్న అట్లా అయ్యాడు. తీన్మన్ మల్లన్న ప్రజల గురించి మాట్లాడతాడు, ప్రజల కోసం పోరాడతాడు, ప్రజలే ఎజెండాగా ముందుకెళ్తాడు. కాబట్టి ప్రజలు తీన్మన్ మల్లన్నని అందుకే ఆదరిస్తారు, తర్వాత క్యూన్యూస్ని ఆదరిస్తున్నారు అందరికీ కూడా. అంటే ఇదంతా కూడా కారణం ఏంటి అంటే ప్రజల పక్షాన నిజంగా నిలబడి నిజాయితీగా కొట్లాడితే 100% ప్రజలు రాజకీయ నాయకులకు వ్యతిరేకం కావచ్చు, బట్ ప్రజలకు మాత్రం దగ్గరండు మల్లన్న. రియల్ హీరోలను జోకుడు ఏంది, రియల్ హీరోలకు జై కొట్టాలి. ఎస్, వాస్తవం. రాజకీయ నాయకులకు సోయి ఉంటే రియల్ హీరోలకు జై కొట్టాలి, నీరాజనాలు పలకాలి, సెల్యూట్ చేయాలి. కానీ రియల్ హీరోలకు జోకుడేంది, జై కొట్టుడేంది, వెనకేసుకొచ్చుడేంది? ప్రజలు కన్నెర చేస్తున్నారు. సినిమా హీరోల ఇంటి పంచాదికి వారి ఇంటి శుభకార్యాలు, విందు వినోదాలు, వారి అలంకరణల గురించి కొన్ని మీడియాలు తెగరెచ్చిపోయి కథనాలు రాస్తాయి, చూపిస్తాయి. వీళ్ళు ఏమైనా ప్రజాసేవకుల, వాళ్ళ గొప్పలు ప్రజలకు ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తున్నారో జవాబు చెప్పగలరా అని ప్రజలు నిలదీస్తున్నారు. పుష్ప 2 సినిమా తొక్కిసలాటలో నిండు కుటుంబం ప్రాణాలు కోల్పోయి ఆగమాగం అయిపోతే పరిస్థితి అని చెప్పేసి రియల్ హీరోలను నమ్మకండి, రియల్ హీరోల వైపు ఉండండి అని సుధాకర్ పటేల్ రాశారు. సర్దుబాటు లేకపోతే జీవితంలో ఏం జరుగుతుంది, రియల్ హీరో అంటే సుబ్బయ్య అని చెప్పేసి ఇట్లా కచేరికాడి ముచ్చట్లు. ఈ నిర్ణయం బాగుందే సావిత్రక్క. ఏమి నిర్ణయం సెల్లే లలిత, మన కాంగ్రెస్ సర్కారు దొర ఇచ్చినట్లు తొండలు గుడ్లు పెట్టని భూములకు ఎవరికి పడితే వాళ్ళకు రైతు భరోసా ఇయ్యారంట. ఓ అట్నా సెల్లే, మంచి ముచ్చట్నే. ఇట్లా అయితే జనం సొమ్ము ఆగం కాదు. నిజమే అక్క, రైతు భరోసా ఎట్లా ఎవరికి ఇయ్యాలో సీఎం రేవంత్ రెడ్డి ఓ ఉపసంఘం చెట్లకు గుట్టలకు జబర్దస్త్ నిర్ణయం చేసి పెట్రోల్ బంకులకు వీటి కాకుండా వెంచర్లకు కాకుండా వస్తా ఉన్నారు. మా డిమాండ్ను పరిష్కరించాలి. 7వ రోజుకు చేరిన సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మె అని చెప్పేసి ఒక వార్త. సమగ్ర శిక్షా ఉద్యోగులు నిజంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు మా డిమాండ్ను నెరవేర్చాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ అసెంబ్లీలో కూడా చర్చ జరగాలి దానిపైన. తర్వాత వాళ్ళకి సంబంధించి 100% వాళ్ళకి సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక ధనవంతుడు కోట్లు ఎగ్గొట్టినా ఏం కాదు, అదే పేదోడు మాత్రం చిల్లి గవ్వ ఎగ్గొట్టిన రోడ్లపైకి ఈడుస్తారు, ఇంటికి తాళం వేస్తారు. ఇదెక్కడి న్యాయం అని అడిగితే ఒళ్ళు చింతపండు చేస్తారు. పేదోడు అంటే అంతా తెలుసా, మాట్లాడుకునేది రెగ్యులర్ గా. బాలు జ్యువెలరీ షాపుల్లో భారీ మోసాలంట, ఇష్టారాజ్యంగా బంగారం ధరలు. ఇక హాల్ మార్క్ లేని బంగారానికి అధిక ధరనంట. 22 క్యారెట్ల గోల్డ్ ఆర్నమెంట్కు 24 క్యారెట్ రేటు వేస్తున్నట. ఇక వేస్టేజ్, మేకింగ్ ఛార్జీల పేరుతో దోపిడీ చేస్తున్నారు. మొత్తం నేషనల్ కరాటే టోర్నమెంట్ లో స్టేషన్ గన్పూర్ విద్యార్థి ప్రతిభ కంగ్రాచులేషన్. ఇక ప్రజావానికి 79 దరఖాస్తులు వచ్చినాయి. అత్యధికంగా తహసీల్దార్లకు దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అంటున్నాడు. సూర్యాపేట జిల్లాకు సంబంధించి ఇచ్చాంతరం చూద్దాం. ఏముంది తమ్ముడు, వారిపై వీరు అరుస్తారు, వీరిపై వారు అరుస్తారు. తెలంగాణ అసెంబ్లీ గట్లనే ఉన్నది వ్యవస్థ. అంటే జరుగుతుంది, అట్లే ఉంటుంది.
ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే అబద్ధాలు మాట్లాడుతుండ్రు. కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. బీఆర్ఎస్ నాయకుల డిమాండ్. శనార్థి కథనానికి స్పందనంట. అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఒక వార్త ఇచ్చినాం ఇంతకుముందు. ఆపదలో ఉన్న గల్ఫ్ కార్మికునికి చేయుత ఆర్థిక సాయం అందజేసిన గల్ఫ్ కార్మికుల కమిటీ. అట్టహాసంగా ప్రారంభమైన జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. హాజరైన విద్యార్థులకు సౌకర్యాలు కరువు అని చెప్పేసి నిర్మల్ జిల్లాకు సంబంధించి ఒక వార్త. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. కాంగ్రెస్ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ సుగుణ. మహిళా శక్తి క్యాంటీన్ పునఃప్రారంభం చర్చనీయాంశంగా నిర్మల్ డిఆర్డిఓ వ్యవహారం మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించిన వైనమంట తీసుకున్నది చేసిరు నిర్మల్లో. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. మార్కెట్లో రైతుల ఆందోళన. కొనుగోలు చేసిన సోయాబీన్ తిరిగి వెనక్కి ఇచ్చిరిసిరట. నాణ్యత లేదంటున్న అధికారులు ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పేసి రైతులను సర్వనాశనం చేస్తుంది కదా. 6 కాలం కష్టపడి రైతులను కూడా మోసం ఎట్లా చేయాలనిపిస్తుంది మీకు? రైతుల పని చేస్తున్నారు మొత్తం మీద. ఇక ప్రజావానికి అనూహ్య స్పందన. 94 ఫిర్యాదులు అందజేత తక్షణమే సమస్యలను పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన కలెక్టర్ హనుమంత్. ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 2 పరీక్షలు అని చెప్పేసి నిజామాబాద్ సంబంధించి ఒక వార్త. నమ్మించి మోసం 26,000కు టోకరా వేసిన మోసగాడు. ఇక జుక్కల్కు మంత్రి పదవి కేటాయించాలి. కాంగ్రెస్ నాయకులు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. మద్నూరులో జుక్కల్కే మంత్రి పదవి రావాలా? చెరువును ఆక్రమిస్తున్నారు. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి. ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన సిహెచ్ కొందూరు గ్రామస్తులు. అరెస్టుతో పోరాటాలను ఆపలేరు. కొండూరు పీడీఎస్యూ విద్యార్థి నాయకులు అంటున్నారు ఆర్మూర్లో. ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు. తాలిబొట్టు తాకట్టు పెట్టి గ్రామాలు అభివృద్ధి చేసినాం. పెండింగ్ బిల్లులు ఇవ్వకుంటే ఆత్మహత్య శరణ్యం. అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న సర్పంచుల ముందస్తు అరెస్ట్ అని చెప్పేసి ఒక వార్త. ఇవన్నీ కూడా కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ హయాంలో పెట్టిన బిల్లులు. మీరు హరీష్ రావు ఆర్థిక మంత్రిగా ఉండే కదా, హరీష్ రావు ఇంటి ముందట ధర్నాలు చేయండి. అయినా కానీ ఇప్పుడైనా ఏసీబీ వలలో డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జగిత్యాల కోరుట్లో. ప్రజావాణి ఆర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు. అదనపు కలెక్టర్ ఎన్ కీమియా నాయక్. రుణమాఫీ చేయించాలని జిల్లా కలెక్టర్ కు వినతి. ఎక్కడ? ఇబ్రహీంపట్నం. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా దేవాలయం భూముల్లోని షెడ్లను తొలగించండి. కలెక్టర్కు విశ్వ హిందూ పరిషత్ ఫిర్యాదు చేసింది. ఇక ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 2 పరీక్షలు అందరు ఖాళీలే చూడు. పోలే ఎవరు. ఉమ్మడి మెదక్ జిల్లా వార్త చూసుకుంటే పే స్కేల్ అమలుకై నిరవధిక దీక్ష చేసిండ్రు. 10వ రోజుకు చేరిన సమగ్ర శిక్షా ఉద్యోగుల నిరవధిక సమ్మె. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నిరవధిక నిరసనలు తెలిపిన ఉద్యోగులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని చెప్పేసి మొరబెట్టుకున్నారు మెదక్ జిల్లాలో. సహారా ఇండియా బాధితులకు డబ్బులు చెల్లించాలి. సహారా బాధితుల జాతీయ అధ్యక్షురాలు పూజిత డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని పొదుపు సొమ్మును ఇప్పించాలి అంటూ. సహారా మోసం ఎంత ఉందో. కొడంగల్ వెలిమల తాండల కొండకల్ వెలిమల తాండల గిరిజన రైతుల భూములకు రక్షణ అయ్యేది. ఓ దొరసాయంతో రెచ్చిపోతున్న అపర్ణ తర్వాత గ్రీన్ మార్క్ రియల్ ఎస్టేట్ కంపెనీలంట ఇతర రాష్ట్రాల గుండాలతో రైతులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తమ భూములను రక్షణ కల్పించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతికి విజ్ఞప్తి చేసిండ్రు. పటాన్చెరులో సర్వనాశనం చేస్తా ఉన్నారు. ఇక హత్నూరా మండలంలో జోరుగా నల్లమట్టి అక్రమ రవాణా పట్టించుకునే అధికార యంత్రాంగం. కట్టలు సైతం కూల్చివేత. ఏఈ ఉద్యోగం హత్నూరులో ఉంటున్నది సంగారెడ్డి జిల్లా కేంద్రంలో. కార్యాలయం కూడా లేదు. ఇక చెరువులకు కుంటలకు రక్షణ ఎలా ఇస్తారు? శిఖం భూములో నిర్మాణాలు నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు. ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదులు చేసిన సకాలంలో స్పందన కరువు. ఉచిత బస్సు సౌకర్యానికి తోట్లు. ఆర్టీసీ డ్రైవర్ల ఇష్టారాజ్యం. అల్లాదుర్గం ఐబీ వద్ద స్టాప్ ఉన్నట్ట లేనట్ట. జాతీయ రహదారిపై నుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్సులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులంట. అల్లాదుర్గం దగ్గర కొంచెం స్టాప్ ఏర్పాటు చేయరది. ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు గణాంకాలు మాత్రమే చెప్పుకుంటాయి. ప్రభుత్వ వసతి గృహాల పరిస్థితి ఇలా ఉండడం మీకు సిగ్గుచేటు. అధ్వానంగా తయారైన మరుగుదొడ్లు, వాటర్ లీకేజీలతో ఉన్న వసతి గృహాలు. వికారాబాద్ ప్రభుత్వ బీసీ ఎస్సీ వసతి గృహాల భవనాలకు 25 లక్షలు కేటాయించాలి. రాష్ట్రంలోని బీసీ ఎస్సీ ప్రభుత్వ వసతి గృహాలకు 55 కోట్లు కేటాయించాలి. ముఖ్యమంత్రి, స్పీకర్ తర్వాత ఎంపీ, కలెక్టర్ వెంటనే స్పందించి గృహాల మరమ్మతులు జరిపించాలి. రాష్ట్ర బీఆర్ఎస్ యువజన ప్రధాన కార్యదర్శి రాజేందర్ గౌడ్ డిమాండ్ చేస్తున్నాడు. వికారాబాద్ ప్రభుత్వ బీసీ ఎస్సీ బాలరు ఇప్పుడు ఇవన్నీ కూడా మరి గతంలో 15 ఉండే కదా, అప్పుడు ఆయన అడుగుద్దా? ఐటీ కారిడార్లో బొమ్మ తుపాకీ చూపించి రాబారి అంట షేర్లింగ్. ఈ అక్రమ డీజిల్ ట్యాంకును పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేసి పరుగులో వేసినట్ట వాళ్ళు.
ఇక వికారాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 2 పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ ఎస్పీ. నూతన వసతి గృహాలు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ కళాశాలలో వసతి గృహాలు లేకపోవడం చేవెళ్ల ఎమ్మెల్యే చేతకానితనం. 2018లో మంజూరు అయితే ఇప్పటికీ అద్దె బిల్డింగ్లోనే దిక్కులంట. ప్రభుత్వ కార్యాలయాల పనులు మాత్రం పూర్తి. అధికారులు చేవెళ్ల నుంచి 2 హాస్టళ్లను వేరే ప్రాంతాలకు తరలించే ప్రయత్నం. ఆర్టీఓ కార్యాలయం ముందు విద్యార్థులతో ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా చేసిరట. సరే, గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. పేద విద్యార్థులకు సందయ మెమోరియల్ ట్రస్ట్ అండగా ఉంటుంది. ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్, ఉచిత నోట్బుక్స్ పంపిణీ. ట్రస్ట్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్. చదువుకు పేద ధనిక అనే తారతమ్యం లేదు. ట్రస్ట్ సెక్రటరీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అంటే పిల్లలకు యూనిఫామ్స్, బుక్స్ అన్ని ఈ వీళ్ళని చూసి రవికుమార్ యాదవ్, భిక్షపతి యాదవ్ వాళ్ళని చూసి స్టేట్ లో చాలా మంది చేస్తున్నారు. వీళ్ళు మొదటగా స్టార్ట్ చేస్తారు. గ్రేట్ జాబ్. మణికొండల ఇందిరమ్మ ఇండ్ల సర్వే షురు. ఇక వీకర్ సెక్షన్ తర్వాత అల్కాపురి కాలనీ రోడ్డు నెంబర్ 1లో సర్వేలు మొదలు పెట్టినట్ట. సర్వేలో తప్పులు లేకుండా పటిష్టంగా నమోదు చేయాలి. కమిషనర్ ప్రదీప్ కుమార్, మేనేజర్ శ్రీధర్ అంటున్నారు. చీకట్లో బుద్వేల్ గ్రామం వెలగని విద్యుత్ దీపాలు పట్టించుకొని విద్యుత్ అధికారులు. ప్రాణ సంకటంగా మారిన ప్రయాణం. వార్తలు వచ్చినప్పుడే హడావుడి, తర్వాత పట్టింపు లేనితనం. ఇప్పటికైనా విద్యుత్ దీపాలు సక్రమంగా వెలిగేలా చూడాలి. రాజేంద్రనగర్ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి చూడాలి. అది బుద్వేల్ దగ్గర రాజేంద్ర దగ్గర ఉంటుంది ఇది. ఇక పేద ప్రజలకు వైద్యం చేరువయ్యేలా ఆధునిక వసతులు కల్పించండి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలిసి కోరిన ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి. ఇక ముల్లమాంబ విగ్రహ ప్రతిష్ట ఎందుకు చేయకూడదంటే అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, హాలియా ఎస్ఐ దేవిరెడ్డి సతీష్ రెడ్డి ఇద్దరిపై తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ కుమ్మర సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు బొడ్డుపల్లి చంద్రశేఖర్. విగ్రహం పెట్టమంటే ఈయన పైన కేసులు పెట్టి ముల్లమాంబ విగ్రహం. అది పరిశుభ్రత పాటించిన వీధి వ్యాపారులు అని చెప్పేసి ఒక వార్త అమీర్పేటకు సంబంధించి. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. ప్రసవ వేదనతో పరీక్షలకు ఉద్యోగం సాధించాలన్న తప్పన పురిటినొప్పులతో గ్రూప్ 2 పరీక్ష రాసిన నిండు గర్భిణి. అప్రమత్తమైన అధికారులు అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశారట. నాగర్ కర్నూలు ప్రశాంతంగా గ్రూప్ 2 పరీక్షలు పర్యవేక్షించిన ఎస్పీ జానకి. ప్రజావానికి 21 దరఖాస్తులంట. వినతులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ బరావత్ సంతోష్. ఇక అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. గోవర్ధన గిరిలో సిపిఎం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు వీపనగండ్ల. ఇక భవిష్యత్ తరాల కోసమే సత్యశోధన యాత్ర. డాక్టర్ విజయ్ కుమార్ అంటున్నారు. ఇక చదువుతో పాటు క్రీడలను రాణించాలి. జిల్లా కలెక్టర్ విజయేంద్ర భూయి. సీఎం కప్ క్రీడలను ప్రారంభించిన కలెక్టర్ మహబూబ్ నగర్. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే మేము ఇంతే, మీరు రాసేది రాసుకోండి. వార్తల్లోకి ఎక్కిన తీరు మారని దేవరకొండ ఏరియా ఆసుపత్రి సిబ్బంది అంట. సమయపాలన పాటించని జాడ్యం, అవస్థలు పడుతున్న రోగులంట. వీళ్ళకి కూడా ఫేషియల్ రికగ్నైజేషన్ పెట్టాలి. ఏ టైంకి పోతున్నారు. పేద ప్రజల కోసం డాక్టర్లు అయితే మీరు ఇష్టానుసారంగా వచ్చిపోతా ఉంటే మీకు జీతం ఇచ్చేది ఎవరు అనుకుంటున్నారు? ప్రజలు అది మర్చిపోతున్నారు. వాళ్ళు రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, తీసి పడేయాలి, మొత్తం సస్పెండ్ చేసి పడేయాలి టైంకి రాకపోతే. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. పెద్ద ఊర మండలంలో ఘటన జరిగింది. కల్మల్ చెరువులో మంచినీటికి కటకట. 15 రోజుల క్రితం పగిలిన పైప్ లైన్ పట్టించుకొని అధికారులు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మల్ చెరువు గ్రామంలో 15 రోజులుగా నీళ్లు రాక గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారంట. ఇక కేతపల్లి పంచాయతీకి ఎంపీ నిధులు విడుదల. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు. ఇక తల్లికి పరీక్ష, తండ్రికి పసివాడితో అగ్ని పరీక్ష. గ్రూప్ 2 పరీక్షకు హాజరైన 3 నెలల బాలింత బిడ్డ ఆలనాపాలన చూసిన తండ్రి. ఇక ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. నడిగూడెం తర్వాత అనంతగిరి మండలాల్లో ప్రచారం. 19న జరిగే మాదిగల మహాగర్జన జయప్రదం చేయాలి. ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చింతబాబు. గ్రేటర్ ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. కార్మిక భవనంపై కాఠిన్య మేళ. ఆశ్రయం కోరితే శటకోపం పెట్టారు. కార్మికుల కష్టార్జితం సైతం అందని ద్రాక్షే. కబ్జాలకు గురైన వరంగల్ అజంజాహి కార్మిక భవనం మొత్తం సర్వనాశనం. జరగాలి. వరంగల్ జిల్లా మంత్రిగా ఉన్న కొండా సురేఖ గారు, సీతక్క గారు. ఇక కొండా సురేఖ అంటే వరంగలే. మరి మీరు దీనిపైన ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. 100%. గృహ నిర్మాణాలపై ఎల్టీఆర్ కేసులు తగదు. కలిసిమెలిసి ఉంటున్న వారి మధ్య చిచ్చు పెట్టొద్దు. భయపడి ఎవరికి డబ్బులు ఇవ్వకండి. గిరిజన సంఘం నాయకుల వినతి మహబూబాబాద్. పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి. రేషన్ కార్డు లేని కుటుంబాలకు సర్వే చేయాలి. టీజీఎస్ జిల్లా కార్యదర్శి బూక్యా హరినాయక్. మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి రవి. పూల రవీందర్ గెలుపు ఖాయం. ఎమ్మెల్సీ కూర రఘోత్తన్ రెడ్డి అంటుండు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో
జాక్టో అభ్యర్థి పూల రవీందర్ గెలుపు ఖాయమని ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థి పూల రవీందర్తో కలిసి హన్మకొండలో సోమవారం విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూల రవీందర్ ఉపాధ్యాయ పక్షపాతి అని, సమస్యల పట్ల స్పష్టమైన అవగాహన కలిగిన వ్యక్తి అని అన్నారు. ఆయన ఎమ్మెల్సీగా చేసిన కాలంలో ఎన్నో డిమాండ్ల పరిష్కారం చేసిన నిజమైన నాయకుడు అని అన్నారు. పూల రవీందర్ మాట్లాడుతూ సిపిఎస్ రద్దు మొదలు ప్రాధాన్యం ఉంటుందని, అయితే భద్రత కలిగిన పాత పెన్షన్ విధానమే ప్రతి ఉపాధ్యాయునికి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నామని అన్నారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 కింద వేతనాలు, నోషనల్ ఇంక్రిమెంట్లు, నూతన పిఆర్సీ సాధిస్తామని, కేజీబీవీ సిబ్బందికి మినిమం టైం స్కేల్ ఇచ్చేలా పే స్కేల్ ఇచ్చేలా కృషి చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయు రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి డాక్టర్ ఆట సదయ్య, తర్వాత హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి వి రాంబాబు, జనగామ జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణ, మాజీ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర బాధ్యులు శ్రీ బాబురావు తదితరులు పాల్గొన్నారంట. పూల రవీందర్ నిజంగా కూడా మంచి నాయకుడు. గతంలో ఎమ్మెల్సీ కూడా గెలిస్తే మంచినే జరుగుతుంది. టీచర్ ఎమ్మెల్సీగా గతంలో పనిచేసిండు. ఆయన ఇప్పుడు మళ్ళీ ఒకసారి పోటీ చేస్తారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో తప్పుడు పేర్లు కంప్యూటర్ ఆపరేటర్లదే ఇష్ట రాజ్యం అంటారు. మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక వార్త. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్త చూసుకుంటే జనజీవన స్రవంతిలో కలవండి, నక్సలైట్లకు భద్రాద్రి ఎస్పీ వినతి, లొంగిపోయిన వారికి పోలీసుల సహకారం, మావోయిస్టు మిలీషియా అభ్యర్థులకు అవార్డులు అందజేసిరట. చర్ల నుంచి నిజాయితీ చాటుకున్న లైన్మెన్, మహిళ పోగొట్టుకున్న నగదు, మొబైల్ అందజేత. గ్రేట్ అసలు. ఇక హత్య కేసును ఛేదించిన పోలీసు బృందానికి వాసవి క్లబ్ అభినందనలు చెప్పింది. ఇక మహిళ ఆత్మహత్యాయత్నం, కాపాడిన వాహనదారులు. నయమే అసలు. విద్యుత్ షాక్తో కార్మికుడు మృతి, గ్రీన్ఫీల్డ్ హైవే అధికారులు నిర్లక్ష్యమే కారణమని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలి, నెలకొండపల్లి బస్టాండ్ అభివృద్ధి, ఆసుపత్రి విస్తరించాలి. ప్రజావాణిలో వినతి పత్రం అందజేత పాలేరు నుంచి. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే పీకలోతు కష్టాల్లో టీమిండియా 51 పరుగులకే 4 వికెట్లు. వర్షాకాలంలో మూడో రోజు వాయిదా పడ్డదట. ఇక పాక్ చెత్త క్రికెట్ బోర్డు, అందుకే రాజీనామా చేసే ఆసీస్ దిగ్గజ క్రికెటర్ గిలెస్సీ. మళ్ళీ కోహ్లీ విఫలమైండు, రిటైర్ అవ్వాలంటూ ట్రోలింగ్ జరుగుతూ ఉంది. ఇట్లా ఉంటే నిర్మలమ్మ చూడమ్మ చెస్ ఛాంపియన్ గుకేష్ కు షాక్, ప్రైజ్ మనీలో 4.661 కోట్లు కట్. ఎన్డీఏ సర్కార్ పై నెటిజన్ల ఫైర్. ఇది వచ్చిన పైసలను కట్ చేసిరట. 11,45,00,000 వస్తే 4,61,00,000 కట్ అయిందండి. ఐటీ కట్ చేసిరట. ట్యాక్స్. నువ్వు దేశం కోసం గెలిస్తేంది, దేశం నీ కోసం నువ్వు దేశానికి ఇవ్వాలని కట్ చేస్తావు. ఇక మూవీ వార్తలు చూసుకుంటే శివరాత్రికి శ్రీలీలల జాతరనంట. రాబిన్ హుడ్ రిలీజ్ అప్పుడే ఉంటదంట. మంచిగా ఉన్నది. యంగ్ బ్యూటీ శ్రీలీల. ఇక ప్లీజ్ ఫోటోలు తీయద్దు బాయ్ ఫ్రెండ్ తో. యానిమల్ బ్యూటీ ఎవరిమే? తృప్తి దిమ్రి అంట. తృప్తి దిమ్రి యంగ్ రెబల్ స్టార్ కు గాయమైపోయింది. అతడి కోసం సినిమాలకు గుడ్ బై. గత విషయాలను పంచుకున్న నయనతార ఆయన కోసం సినిమాలు ఆపేస్తుందంట. విఘ్నేష్ కోసం. ఇది ఓవరాల్ గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. అండ్ మీ మేనం శ్యామ్ విత్ సిద్ధగోని సురేష్ అండ్ కెమెరామెన్ భరత్. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.